తెలుగు పత్రికా రంగాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి ఒక పత్రికా విలువలను కాపాడుతూ జర్నలిస్టులకు అండగా ఉంటూ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చిన్న స్థాయిలో పనిచేసినటువంటి ఒక కంట్రిబ్యూటర్ను కూడా రాష్ట్ర స్థాయిలో బ్యూరోలను చీఫ్ చేసినటువంటి ఒక ఘనత రామోజీరావుకే దక్కింది. పత్రికా రంగంలో విలువలు ఏ విధంగా ఉండాలి, పత్రికా రంగానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని జనాలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా నిలబడి విలువైన వార్తలు ఏ విధంగా అందించాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ప్రజలకు ఏ విధంగా చూపెట్టాలి, పరిపాలకులను ఏ విధంగా దక్షతగా మళ్లించాలి అనేటువంటి విధానాలకు రామోజీరావు గారు నిదర్శనంగా నిలిచిండ్రు. వారి జీవితానికి పరమార్థం చేకూరే విధంగా ఈనాడు సంస్థలు ఇవాళ నిలబడ్డాయి. అతన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన పత్రికలు కూడా కొనసాగింపుకు వచ్చినాయి. పత్రికా రంగంలో పనిచేసినటువంటి చాలామంది ప్రముఖులు, చాలామంది వారికి ఎంతో స్ఫూర్తిగా నిలిచినటువంటి రామోజీరావు ఇవాళ పరమపదించడం చాలా బాధాకరం. వారి యొక్క ఆశయాలను రానున్న తరం కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ భవిష్యత్తులో వచ్చే పిల్లలు కానీ అందరూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పత్రికా రంగానికి మరింత వన్నె తెచ్చి ప్రభుత్వాలకి ప్రజలకు మధ్యలో ఒక వారధిగా నిలబడే విధంగా ప్రజా సమస్యలను వెలికి తీయడంలో, ఒక విలువైనటువంటి వార్తలు రాయడంలో ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ప్రజా సమస్యల మీద కానీ కొట్లాడే తత్వాన్ని రానున్న తరాలకు రామోజీరావు గారు ఒక స్ఫూర్తిగా నిలిచిండ్రు. దీన్ని వచ్చేవాళ్ళు కానీ భవిష్యత్ తరాలు కూడా కొనసాగించాలని కోరుకుంటూ, అదేవిధంగా రామోజీరావు గారికి మా పత్రికా రంగం తరఫున మేము కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రామోజీరావు గారు పత్రికా రంగానికి ఎనలేని కృషి చేశాడు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్రానికి దేశవ్యాప్తంగా కూడా 4 దిక్కుల మీడియా రంగాన్ని తీసుకుపోయిన చరిత్ర అతనిది. అటు ప్రింట్ మీడియా కానీ అటు ఈనాడు టెలివిజన్లో కానీ తీసుకుపోయిన చరిత్ర అనేది. ఆయన కొనసాగింపు, ఆయన ధైర్యం, ఇన్ని ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఎలాంటివి తగ్గకుండా అటు ప్రజలకు ఇటు రాజకీయాలకు మధ్య వారధిగా ఉండి ఒక నిరంతరమైన ఒక నాణ్యమైన విలువలను మీడియా రంగంలో అందించాడు. వాస్తవంగా ఆయన ఎక్కడున్నా కూడా